పరిస్థితి ఒక కన్ఫ్యూజన్ ఉంది. రాయచోటి జిల్లా ఏర్పాటు చేస్తారా లేదా అని ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ముఖ్తారు తర్వాత నేను ఇక్కడ ఉండే మా మిత్రులందరూ గత 1.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయచోటి జిల్లా కోసము పలు సందర్భాలలో సోషల్ మీడియా వేదిక మీద కానీ క్షేత్రస్థాయిలో కానీ మేము ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాము. ఎన్నో పోరాటాలు చేసినాము. ఈరోజు రాయచోటిలో జిల్లా కోసము చీఫ్ స్థాయిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఎవరైతే పెద్దలు దీక్షలు చేస్తూ ఉన్నారో వీళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు మేల్కున్నారంటే దానికి ముఖ్య కారణం నేను దీన్ని స్వార్థం అనుకుంటారు. నేను ముఖ్తార్ స్టార్టింగ్ నుంచే కష్టపడినాము. మా రియాజ్ అలీ కానీ అందరూ ఎన్నోసార్లు మేము మా పనులు వదిలేసి దానికోసం ఐకమత్యం చేసి సోషల్ మీడియా ద్వారా మా వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశాము. రాయచోటిని జిల్లా చేయండి, భౌగోళికంగా రాయచోటి అన్ని ప్రాంతాలకు దగ్గరుందని. కానీ మా అర్థనాదము ఎవరు వినే పరిస్థితుల్లో ఉండారా లేరా, ఏం జరుగుతుంది కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇంకొకసారి రాయచోటిలో ఉండే ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది రిక్వెస్ట్ కాదు, రిక్వెస్ట్ చాలా చేసేసాము. ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. పొరపాటున రాయచోటిలో ఉండే 2 లక్షల మందికి అన్యాయం చేస్తే ప్రతినిధులారా మీకు పుట్టగతులు ఉండవు. మీరు ఒక ఓటుకు 10,000 ఖర్చు పెట్టినా కూడా రాయచోటిలో ఓడిస్తామని చెప్పి తప్పనిసరిగా ఈ సందర్భంగా నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాం. రాయచోటికి జిల్లా చేయాలి. వేరే ప్రాంతాలకు మేము వ్యతిరేకం కాదు. రాయచోటి ఈరోజు అన్ని విషయాలలో అన్ని సౌకర్యాలలో భౌగోళికంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు రాయచోటి జిల్లా చేసేదానికి అర్హత ఉంది. కాబట్టి మేము ముందు నుంచి పోరాటం చేస్తున్నాము. రాయచోటి ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మేము మా ముఖ్తార్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాము. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో స్పందించినారు. మా రాయచోటిలో ఇక్కడ ఉండే యువకులందరూ మేము ఈరోజు ఈ విదేశాల్లో వచ్చి కష్టపడుతూ ఉన్నామంటే దానికి కారణం మా ప్రాంతం వెనుకబాటుతనం వల్ల. మా ప్రాంతం జిల్లా అయితే మా ఒక్క రాయచోటి బాగుపడుతుంది కాదు, చుట్టుపక్కల ఉండే మన తమ్మళ్ళపల్లి కానీ తర్వాత మదనపల్లె కానీ పీలేరు కానీ లక్కిరెడ్డిపల్లె కానీ రాయచోటి కానీ రాజంపేటలో ఉండే అర్ధ నియోజకవర్గం బాగుపడుతుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్తాను. ఈరోజు ఒక ప్రాంతాన్ని మీరు రాజంపేటను జిల్లా చేసేస్తే మా రాయచోటి నుంచి వచ్చిపోయే యువకులు ఘాట్ సెక్షన్లలో ఎంతమంది పడి చచ్చిపోయి ప్రాణాలు కోల్పోతారు. దానికి ప్రతి ఒక్క ప్రాణానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తున్నాం. నాటకాలు ఏదైతే నాటకాలు చేస్తూ ఉన్నారో మేమే కొట్టినట్లుగా మేమే చేస్తాము, నొప్పి తగలలేదు అని చెప్పి అబ్బా అన్నట్లుగా మీరే చేయండి అని చెప్పి ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా రాయచోటి జిల్లా అనే ఒక అంశాన్ని వేరే ప్రాంతాలకు అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మటుకు నాటకాలు చేస్తూ ఉన్నారు. ఈ పూలహారాలు టెంట్లు ఈ నాటకాలు ఎక్కువ రోజులు జరగవు. ఏదైనా పొరపాటు జరిగితే రాయచోటి భగ్గుమంటుందని చెప్పి రాయచోటి ప్రజాప్రతినిధులకు అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి దాన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాయచోటి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాయచోటి చరిత్రను దృష్టిలో పెట్టుకొని రాయచోటిని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి అందరికీ నమస్తే. రాయచోటి జిల్లా చేయండి, లేని ఏడాల మాకు కడప జిల్లాలోనే ఉంచండి, లేకుంటే తాలూకా చేసుకోండి. మాకు గ్రామ పంచాయతీ చేయండి, మున్సిపాలిటీ కూడా వద్దు. పన్నులు కట్టాం కానీ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీలు సరిగా లేవు. సిగ్గు లేకుండా మేము చెప్పుకుంటున్నాం ఈరోజు రాయచోటి వాళ్ళమని. కడపలో పెట్టేయండి. రాయచోటి జిల్లా చేయకపోతే పొరపాటున మీరు దయచేసి రాజంపేట వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, రాజంపేటలో కలిపే ప్రయత్నం అయితే మాకు చేయకండి. జై రాయచోటి. 50 సంవత్సరాలు కానీ చెయ్యరు రాయచోటి.